మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిన, వరదలు ముంచెత్తుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ కూటమి సర్కారం ముందుకు సాగుతోంది. విజయవాడలో ప్రభుత్వ వరద సహాయక చర్యలను అందరూ ప్రశంసిస్తున్నారు. విపక్ష వైసీపీ మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విమర్శలతో కాలం వెల్లదీస్తోంది. వరద సాయానికి రూపాయి విరాళం ప్రకటించిన వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు. పసలేని విమర్శలు, ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. తాజాగా పవన్ ని టార్గెట్ చేయాలని చూసిన వైసీపీ సోషల్ మీడియా అభాసు పాలవుతోంది. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజల సొమ్ము తీసుకుంటున్నానని గుర్తుంచుకొని బాధ్యతగా పనిచేయడానికి మంత్రిగా సంపూర్ణ జీతం తీసుకుంటానని వెల్లడించారు. అయితే అంతకు 1000 రెట్లు వెనక్కి ఇస్తానని కూడా ప్రకటించారు. అప్పుడే ఆయన మరో విషయం కూడా స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయాల ఫర్నిచర్ కోసం ప్రభుత్వ నిధులు వినియోగించనని ప్రకటించారు. అవసరమైతే సొంత డబ్బులతో కొనుక్కుంటానని అన్నారు. ప్రస్తుతం వరదలు, భారీ వర్షాలతో రాష్ట్రం అల్లాడిపోతోంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైంది. అయితే వైసీపీ మాత్రం ఒక జీవో కాపీ పట్టుకుని పవన్ ని టార్గెట్ చేయాలని చూస్తూ విమర్శల పాలవుతోంది. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి చాటుగా బిల్లులు పెడుతున్నారని పవన్ ను విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. పవన్ గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీస్ కి 82,14,000 ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వం అని ట్విట్టర్లో పోస్టు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు మధ్య పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం 82,14,471 రూపాయలను మంజూరు చేసింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్ర సచివాలయంలో ఆయనకు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత పవన్ ఎక్కువగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో కేవలం 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో ఉన్నారని, అయితే 9 నెలలకు ప్రభుత్వం 82,14,471 రూపాయలను మంజూరు చేయటం ఏమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పారిశుద్ధ్య పనులకే ఇంత భారీ మొత్తం కేటాయించడం ఏమిటని విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఆ నిధులు పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ నిర్వహణకు నిబంధనల మేరకే సదరు జీవో జారీ చేసింది. గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీస్ నిర్వహణకు 82,14,000 మంజూరు చేసినప్పటికీ అవి కేవలం పారిశుద్ధ్య సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కోసం విడుదల చేసిన నిధులని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. తన ఆఫీసుకి ₹1 కూడా వద్దని గతంలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు పవన్ గుర్తు చేశారు. దీంతో వైసీపీ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టయిందని జనసేన నేతలు అంటున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు. అలాగే వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ప్రకటించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పవన్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం చవితి నాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి అందజేశారు. వైసీపీ నేతలు కానీ, ఆ పార్టీ తరపున కానీ ఇంతవరకు వరద సాయం ఎవ్వరూ ప్రకటించలేదు. అలాంటిది జీతం విషయం చెప్పినప్పుడు తీసుకున్న దానికి 1000 రెట్లు ప్రజలకు తిరిగిస్తానని చెప్పిన పవన్ అది చేసి చూపిస్తున్నారు. ఆయన చిత్తశుద్ధిని ప్రశంసించకపోగా లేనిపోని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతల నీచ రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.